అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరుకు తాత్కాలికంగా ఎన్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది. పార్టీలోని 2 వర్గాల మధ్య రాజీ కుదిరినట్లు సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళకు అప్పగించేందుకు సీఎం పన్నీర్ సెల్వంతో పాటు సీనియర్ మంత్రులు ఓకే చెప్పినట్లు టాక్. జయలలిత మరణం తర్వాత ఇవాళ తమిళనాడు కొత్త కేబినెట్ తొలిసారి భేటీ కాబోతోంది. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధ్యక్షతన ఉదయం 11:30 మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమ్మకు శ్రద్ధాంజలి ఘటించి తర్వాత మంత్రులు బాధ్యతలు చేపట్టనున్నారు. 2 నెలలుగా ప్రభుత్వం పనిచేయడం లేదని ప్రధాన ప్రతిపక్ష డీఎంకే ఆరోపిస్తోంది. పీఎంకే కూడా ప్రభుత్వం ఇకనైనా పాలనపై ఫోకస్ పెట్టాలని అంటోంది. దీంతో ఈ కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నెల 5న రాత్రి జయలలిత చనిపోయినట్లు ప్రకటించిన గంటలోపే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పన్నీర్ సెల్వం. సీఎంతో పాటు 31 మంది మంత్రులతో ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే అన్నాడీఎంకేలో ఆధిపత్యం కోసం శశికళ పావులు కదుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ టైంలో సీఎం సెల్వం నిన్న శశికళతో సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. పోయిన్ గార్డెన్ లో శశికళను కలిసిన పన్నీర్ సెల్వం 2.5 గంటలు మంతనాలు జరిపారు. 27 ఏళ్లుగా జయలలిత నిర్వహిస్తూ వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళకు అప్పగించబోతున్నట్లు టాక్. సీఎం పదవిని త్యాగం చేసినందుకు తన అనుచరులకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలని శశికళ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సీఎం సీనియర్ మంత్రులు ఓకే చెప్పినట్లు సమాచారం. 2017 ఫిబ్రవరి 24న జయలలిత జయంతిని ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీలోని 2 వర్గాల మధ్య తాత్కాలికంగా రాజీ కుదరడంతో సీఎం సెల్వం, శశికళ సీనియర్ నేతలంతా మెరీనా బీచ్ లోని జయ సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. అన్నాడీఎంకేలోని దేవర సామాజిక వర్గం నేతలంతా శశికళ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని కొందరు అధికారులు కూడా చిన్నమ్మకు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. 40 ఏళ్లుగా జయలలిత నివసించిన పోయిన్ గార్డెన్ హౌస్ లో ప్రస్తుతం శశికళ, ఆమె బంధువులు ఉంటున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి గడ్కరీ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.